12/6/2027 రోజు ఆల్సెంట్ హై స్కూల్లోకి మేము రావడం జరిగింది. కారణం, ఇక్కడ పుస్తకాలు అమ్ముతున్నారు, స్టేషనరీ అమ్ముతున్నారు, స్కూల్ షూస్ అమ్ముతున్నారు, బూట్లు అమ్ముతున్నారు, ఇవన్నీ అమ్ముతున్నారు. ఇవన్నింటినీ చెక్ చేసి మేము డిఓకి రిప్రజెంటేషన్ ఇవ్వాలి అని అనుకున్నాం. అయితే ఇది కొత్తగా జరిగిందా అని అంటే లాస్ట్ మండే రోజు మేము వచ్చి ఇక్కడ వీడియో ఫోటో అవన్నీ తీసుకొని డిఓ మేడంకి, డిప్యూఓ సార్కి, వాళ్ళందరికీ మేము వీడియోలు పంపించడం జరిగింది. ఏమని, ఇట్లా అక్రమంగా అన్యాయంగా వేలాది రూపాయలు తీసుకుంటూ విద్యార్థుల దగ్గర డబ్బులు తీసుకుంటున్నారని చెప్పేసి మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ పట్టించుకోకుండా ఈ రోజు వరకు నాంచిర్రు. మేమేం చేసినామంటే మళ్ళీ ఈరోజు వచ్చి సార్ ఇట్లా జరుగుతుంది పరిస్థితి అని అంటే సార్ ఫోన్ ఎత్తలేదు. అయినా మెసేజ్ పెట్టినాం, ఫోన్ చేసినాం, డిప్యూఓ మేడంకి మళ్ళీ ఫోన్ చేసినాం. ఫోన్ చేసేసరికి మేడం పంపించి చేసింది. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత ఆల్సెంట్ హై స్కూల్ మేనేజ్మెంట్ స్కూల్ నడుపుతూ స్కూల్ యూనిఫామ్లతోని అక్కడ స్టూడెంట్స్ అందరూ గ్యాదర్ కావడంతో మేమేం చేసినామంటే పైనకు పోయి ఓకే స్కూల్ నడుస్తుందా లేదా అని చెప్పేసి ఒకసారి చేసి అది వీడియోని మళ్ళీ డిఓకి పంపిద్దామనే ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళు మా పైన దాడి చేయడము, కొట్టడము, తీసుకురావడము, పోలీసులకు ఫోన్ చేయడము, ఏదో ఒక హైడ్రామా క్రియేట్ చేసే ప్రయత్నం వాళ్ళు చేయడం జరిగింది. మేమేం కోరుకుంటున్నాం అంటే ప్రభుత్వానికి కానీ, డిఓ కానీ, హైదరాబాద్ డిఓకి కానీ, నాంపల్లి డిప్యూఓ మేడం కానీ, ఇంకెవరికైనా కానీ యాజ్ పర్ రూల్స్ ఏది ఉందో అది పాటించాలి. పుస్తకాలు అమ్మడము, స్టేషనరీ అమ్మడము, వేలాది రూపాయలు ఫీజు కలెక్ట్ చేయడము, నిన్నటికి నిన్న హైదరాబాద్ డిఓ ఆఫీస్ ముందు మేము ధర్నా చేయడం జరిగింది. దేనికి, ఇట్లా అన్యాయంగా పుస్తకాలు అమ్ముతున్నారు, ఎక్కువ ధరలకు పుస్తకాలు అమ్ముతున్నారు, అసలు వాళ్ళ స్కూల్ పేర్లు ముద్రించుకొని మరో పుస్తకాలు అమ్ముతున్నారు, ఇట్లా అమ్మొద్దు అని చెప్పేసి మేము ధర్నా చేసినాము. అక్కడ పోలీసులను పెట్టి మా పైన దాడి చేయించడం అంటే ప్రభుత్వము, అక్కడున్న డిఓ కానీ, ఇక్కడ ఉన్న ఎంఈఓలు, డిప్యూఓలు కానీ వాళ్ళ డ్యూటీ వాళ్ళు సరిగ్గా చేస్తే మేము వచ్చి వీడియోలు చేయాల్సిన పరిస్థితి ఏం లేదు. ఆ వీడియో తీసి వాళ్ళకి పంపించాల్సిన అవసరం ఉండదు అని చెప్పేసి మేము అనుకుంటున్నాం. ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేసేది ఒకటే, ఖచ్చితంగా సరైన రూల్స్ తీసుకురావాలి. దీనికోసము ఫీజు నియంత్రణ చట్టం తీసుకురావాలి. ఏది ఎట్లా అమ్మాలి, ఎందుకు అమ్మొద్దు అని చెప్పేసి క్లియర్ గైడ్ లైన్స్ అన్నీ ఇచ్చేసి అక్కడ డిప్యూఓలకు, డిఓలకు వాళ్ళందరికీ సరైన గైడ్ లైన్స్ ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతున్నాం.